హాయ్ ఫ్రెండ్స్, ఏంటి ఎక్కడున్నామని అనుకుంటున్నారా? మేము మా ఊరి శివాలయం గుడికి అయితే వెళ్తున్నాం. మేము వెహికల్స్ మీద అయితే వెళ్ళట్లేదు, నడుచుకొని వెళ్తున్నాం. ఎందుకంటే అలా మాట్లాడుకొని ఆ ప్లేసెస్ అవి మీకు చూపించుకొని వెళ్ళటం కోసం. చూసారు కదా, ఇవైతే పరింపళ్ళు అంటారు. చాలామందికి తెలిసే ఉంటుంది. నేనైతే భార్గవికి కళ్యాణ్కి తీసుకొని ఇస్తున్నాను. వాళ్ళెవరు అంటే మావయ్య వాళ్ళ పిల్లలు. మేమైతే గుడికి దగ్గరలోకి వచ్చేసాం. మేము మా ఇంటి దగ్గర నుంచి గుడికి రావటానికి నడుచుకొని రావటానికి అయితే ఒక అరగంట వరకు సమయం పడుతుంది. అదే వెహికల్స్ మీద అయితే ఒక 10 లేదా 15 నిమిషాలు మాత్రమే పడుతుంది. ఇప్పుడైతే మీకు ఒక కళ్యాణ మండపం చూపిస్తాను. చూసారా, చిన్నది ఎంత క్యూట్గా ఉందో. ఇదైతే పురాతన కాలం నుంచి ఉంది. ఇక్కడ ఆ రోజుల్లో అయితే పెళ్ళిళ్ళు కూడా అయ్యేవి అంట. చూసారు కదా, ఈ స్తంభాలు ఎలా ఉన్నాయో, రాతితో చేయబడినవి. మీకు ఒక విషయం చెప్పనా, ఇక్కడ పాత సినిమాలు కూడా తీశారు అంట. ఏంటంటే 2 జడల సీత, 4 స్తంభాల ఆట, అలా ఇంకొకటి ఏదో చెప్పారు. రెడీ సినిమా కూడా తీశారు. అంటే సినిమా మొత్తం కాదులేండి, కొన్ని సీన్స్. చూసారా, బుజ్జి వినాయకుడు. ఈ టెంపుల్ అయితే ఇక్కడ కొత్తగా కట్టడం జరిగింది. ఇంతకు ముందు అయితే ఇది లేదు. అలాగే ఇది వెహికల్స్ వెళ్ళడానికి ఈ రోడ్డు గుడి దగ్గరికి. ఇలా కూడా నడుచుకొని వెళ్ళచ్చు, కానీ మేము స్టెప్స్ మీద నుంచి వెళ్తున్నాం. ఎందుకంటే అక్కడ చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయి, అవి మీకు చూపించడం కోసం. కమ్యూనిటీ హాల్ అంటారు ఇది. అది కూడా రీసెంట్గా కట్టారు. చూసారా, బుజ్జి వినాయకుడి టెంపుల్. ఇది ఎప్పటి నుంచి ఉందిలేండి. అవన్నీ కూడా అక్కడ వెలిసాయని చెప్తారు పెద్దవాళ్ళు. చూసారా, చిన్న చిన్న టెంపుల్స్ అని చెప్పాను కదా, మాకు కొన్ని వాటి పేర్లు అయితే తెలీదు. చూసారా, మేమంతా స్టెప్స్ నుంచి వెళ్తున్నాం. చుట్టూ కొండలు చూసారా ఎంత బాగున్నాయో. ఇక్కడ ఈ టెంపుల్ దగ్గర పనస చెట్లు, అలాగే జామ చెట్లు, ఉసిరి చెట్లు అన్నీ కూడా ఉంటాయి. ఇదైతే ఆంజనేయ స్వామి విగ్రహం అని అందరికీ తెలుసు. అది కూడా రీసెంట్గానే కట్టారు. చాలా పెద్ద విగ్రహం ఉంటుందండి. కలర్స్ కూడా మళ్ళీ ఇక్కడ విగ్రహానికి వేశారు. ఈ హట్ చూసారా, ఇది కూడా ఇక్కడ రీసెంట్గానే కట్టారు. నేను కూడా ఇది చూడటం ఫస్ట్ టైం. ఇక్కడ ఏంటి అంటే స్వామిలు, భవానీలు మాల వేస్తారు కదా, వాళ్ళు ఇక్కడ పూజలు చేసుకోవటానికి, ఉండటానికి అని కట్టారు అంట. ఇదంతా కూడా పిక్నిక్ స్పాట్ అండి. ఇక్కడ వంటలు చేసుకుంటారు కూడా. కార్తీక సోమవారాలు చివరిలో అయితే ఇక్కడికి వచ్చి పిక్నిక్స్ చేసుకుంటారు చాలామంది. అస్సలు ఖాళీ ఉండదండి, చాలా బాగుంటుంది. ఇదైతే అక్కడ గుడి దగ్గర నీటి దారి పడుతుంది, ఎప్పుడు కూడా పడుతూనే ఉంటుందండి. అది నిరంతరం పడుతూనే ఉంటుంది, ఆగిపోవడం అనేది జరగదు. ఇదైతే గంట స్తంభం. మేము వెళ్ళేసరికి పూజారి గారు గుడి మూసేశారండి. ఆ పైన ఉన్న చిన్న శివలింగాన్ని అయితే మీకు చూపించగలిగాం మేము. ఇంకా పైకి స్టెప్స్ ఉన్నాయి. ఏంటి అని అనుకుంటున్నారా, పైన ఇంకా మంచి అద్భుతమైన దృశ్యం అండి అది. అసలు ఏంటి అంటే ఒక స్వామివారి పాదాలు ఉన్నాయి. ఎవరు అంటే మాకు అమ్మమ్మ వాళ్ళు పద్మనాభ స్వామి వారి పాదాలు అని చెప్పారు. మేము అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ పేరు శ్రీ మహావిష్ణువు స్వామివారి పాదాలని ఉన్నాయి. మరి మాకు కూడా అంతగా అర్థం కావటం లేదు. అయితే ఈ రూట్ మొత్తం కూడా పెద్ద పెద్ద బండరాళ్ళు, అలాగే అటు ఇటు కూడా అల్లుకుపోయిన తీగలు, మొక్కలు, అంతా ఒక చిన్న గృహలా ఉంటుందన్నమాట. ఇది వరకైతే అది కొంచెం క్లియర్గా ఉండేదండి ఆ రూట్. కానీ ఇప్పుడు ఏంటి అంటే అటు ఇటు కూడా అల్లుకుపోయాయి తీగలు, మొక్కలు అన్నీ కూడా. మాకు కొంచెం రావడానికి ఇబ్బంది అయ్యింది. చూసారా స్వామివారి పాదాలు. అక్కడ నీరు వస్తుందండి, అది ఎప్పుడు కూడా వస్తూనే ఉంటుంది. ఎక్కడి నుంచి వస్తున్నాయో అనేది కూడా మాకు తెలీదు. అమ్మమ్మ వాళ్ళు అయితే సింహాచలం నుంచి వస్తున్నాయని అంటున్నారు.
ఇదే నీరు మనకి కింద నీటి దారి వస్తుంది కదా, అది అన్నమాట. చూసారా ప్లేస్ ఎలా ఉందో? చూసారు కదా ఫ్రెండ్స్. అలాగే నేను ఇంకొక శివలింగాన్ని చూపించాలి అని అనుకున్నాను, కానీ అది నాకు కుదరలేదు, మధ్యలో ఆపేసాను. ఇంకొకసారి మీకు అది చూపిస్తాను. ఇది ఏంటి అంటే రంగనాయక స్వామి వారి దేవాలయం. అది ఆ గుడి దగ్గరలో ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.